హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చీకట్లో చిరుదీపం 7వ భాగం చెప్పుకుందాం. కథలోకి వస్తే, నాయర్ గారు రాగానే పడకుర్చీ చూపించింది స్రవంతి. రోహిత్ తెచ్చాడని విని ఆయన చాలా సంబరపడిపోయారు. అరెరే, ఎంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు అన్నారు. అంకుల్, మీరు ఆ మాట అంటే రోహిత్కి చాలా కోపం వస్తుంది అంది స్రవంతి బెదిరిస్తూ. అబ్బెబ్బే, ఊరికే అన్నాను, చాలా బాగుందమ్మా పడకుర్చీ అన్నారాయన. స్రవంతి డ్రెస్సింగ్ టేబుల్ చూపించింది. ఆయన చాలా ఆనందించారు. ఇది చాలా చాలా అవసరం. ఆయన నెత్తి మీద కొట్టుకుంటూ, చూసేవా, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అవసరం ఉందని నాకు తట్టనే లేదు అన్నారు. లేదంకుల్, ఇది నా కోసం మీరు కొనకుండా మిగిల్చినట్టుగా ఉంది అన్నాడు రోహిత్. అతను స్రవంతి వైపు చూశాడు. స్రవంతికి గంట క్రితం అద్దం ముందు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. అది ఒక తీయటి జ్ఞాపకంగా ఆమె మనసులో మెదిలింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోహిత్, నువ్వు నన్ను ఎంత ఆశ్చర్యపరిచావో తెలుసా ఈరోజు? చాలా ఆనందంగా ఉంది నాకు అన్నారు నాయర్ గారు పడకుర్చీలో పడుకొని పైపు వెలిగిస్తూ. మిమ్మల్ని ఆశ్చర్యపరచడం నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్ అన్నాడు రోహిత్. స్రవంతి పక్క సర్దుతుంటే రోహిత్ కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుని రేడియోలో పంకజ్ ఉదాస్ గజల్స్ వింటున్నాడు. నాయర్ గారు పడకుర్చీలో పడుకొని హుక్కా కాలుస్తూ జీవితం ఎప్పుడూ లేనంత సుఖంగా, ఆనందంగా, నిర్విచారంగా అనిపిస్తోంది. మనసు నిండా తృప్తి, శాంతి. పాడు ప్రపంచంతో కానీ తనతో తనకి కానీ ఎలాంటి యుద్ధం లేదు. వార్ జరిగిన తరువాత శాంతి వాతావరణంలో ఉండే సైనికుడి మనసులా ఉంది. ఆయనకు మంచినీళ్లు తెచ్చి తన మంచం దగ్గర పెడుతున్న స్రవంతిని చూస్తున్నారు. రోహిత్ని చూస్తున్నారు. ఎక్కడ రోహిత్, ఎక్కడ స్రవంతి, ఎక్కడ తను? జీవితం అనే తుఫానులో కొట్టుకు వచ్చి ఒక కొమ్మకి చేరి ఇప్పుడు ఈ గూడుకు తగిలించుకున్నారు. ఐకమత్యంతో ఒకరికి ఒకరు కావాలని, ఆత్మీయతతో ఒంటరితనాన్ని, దుఃఖాన్ని తరిమి కొట్టేసి ఆనందంగా బ్రతుకుతున్నారు. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, స్నేహం, ఆత్మీయత, ఈ మూడు లోపించడం వల్లనేనేమో మామూలు కుటుంబాల్లో అంతగా రణరంగం తారాస్థాయిలో జరుగుతూ ఉంటుంది. మనిషికి మనిషి తోడు అన్న సత్యాన్ని విస్మరించి అహంభావానికి పోయి మనశ్శాంతిని చిన్న భిన్నం చేసుకుంటారు. చివరికి మిగిలేదేమిటి? బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్స్ లాంటి రోగాలు, లేకపోతే ఆత్మహత్యలు, పిచ్చాసుపత్రులు. అవును, నిజంగా పిచ్చివాళ్లే. జీవితం విలువ, కుటుంబం విలువ, సాటి మనిషి విలువ తెలియని ప్రతి మనిషి పిచ్చివాడే. నెల రోజుల తరువాత స్రవంతి ఆసరా ఆఫీసు నుండి బయటకు వచ్చి బస్టాండ్ వైపు వెళ్ళబోతుంటే గేటు బయటనే రోహిత్ స్కూటర్ మీద ఎదురు చూస్తూ కనిపించాడు. ఇదేమిటి, ఈ సాయంకాలం డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళలేదా అంది దగ్గరకు వస్తూ. ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇస్తుంది, అతని స్నానానికి ఏర్పాట్లు చేస్తుంది. వంట చేస్తున్నంతసేపు అతను ఏదో ఒకటి సాయం చేస్తూ స్రవంతి వెంటే ఉంటాడు. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఎవరి పనికి వారు బయలుదేరుతారు. మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రమో ఏదో ఒక సమయంలో అతను ఎక్కడో అక్కడ నుండి ఎంత పనిలో ఉన్నా సరే ఎలాగో అలా వీలు చేసుకుని స్రవంతికి ఆసరాకి ఫోన్ చేస్తాడు. సాయంకాలం ఇంటికి వెళ్ళిన అరగంటలో రానే వస్తాడు. అయినా సరే ఆ గంట తర్వాత అతన్ని చూసేసరికి స్రవంతికి ఎంతోసేపు తర్వాత చూసినట్టుగా అనిపిస్తుంది. ఆసరాలో అతను పిల్లల చేత గార్డెన్ వేయించాడు. గార్డెన్ మధ్యలో ఉయ్యాల ఒకటి కట్టించాడు. అదంతా పిల్లల్ని, శేషుని, అంజమ్మని కలుపుకుని తనే చేశాడు. పచ్చగా ఉన్న ఆ వాతావరణాన్ని చూస్తూ ఉంటే స్రవంతికి అక్కడ రోహిత్ని చూస్తున్నట్టే ఉంటుంది.
అంజమ్మకి శేషికి అతనంటే ప్రత్యేకమైన ఇష్టం. బేబీ రవి అయితే మరీను. అతను రాగానే, అతని కంఠం వినిపించగానే ఎక్కడున్నా పరిగెత్తుకు వచ్చేస్తారు. అతను ఇప్పుడు వారిలో ఒక భాగం అయిపోయాడు. రోహిత్ చాలా మంచివాడు, కష్టజీవి అంటూ సుశీలాదేవి గారు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. 1-2 సార్లు జగదీష్ చంద్రప్రసాద్ వచ్చాడు. అతను స్రవంతి బేబీ గురించిన కబుర్లు చెప్పుకుంటూ చెట్ల నీడల కింద నిలబడి ఉన్నారు. అతను బొంబాయిలో తను తెరిచిన ఆఫీసు భవనం ఎంత అందంగా ఉందో, దానిలో గల ఫర్నిచరు, ఫోన్ల రంగులు, కిటికీలు తెరిస్తే కనిపించే సముద్రం, రాత్రివేళ మిలమిల్లాడే లైట్లు వర్ణించి చెబుతూ ఉంటే స్రవంతి అతనితో మాట్లాడుతూనే ఉన్నా మధ్య మధ్యలో ఆమె కళ్ళు దూరంగా చెట్ల దగ్గర పిల్లలతో కలిసి పనిచేస్తున్న రోహిత్ వైపే మళ్ళుతూ ఉండడం గమనించి, జగదీష్ చంద్రప్రసాద్, మీరు నా మాటలు వినడం లేదు, నా కంఠశోష మాత్రమే అంటుంటే ఉలికిపడి వింటున్నాను అంది. రోహిత్ గ్యారేజ్లో పనిచేస్తున్నాడని తెలిసి, జగదీష్ చంద్ర, మీ కజిన్కి నేను అంతకంటే మంచి ఉద్యోగం ఇప్పించగలను అన్నాడు. స్రవంతి అసలు ఆ మాటే రోహిత్తో అనలేదు. రోహిత్ ఉద్యోగం చేసే చోట ఆనందంగానే ఉన్నాడు. సింగ్ అతనిని ప్రాణ సమానంగా చూస్తున్నాడు. జీతం పెంచాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఆ గెరాజ్ తమ ఇంటి నుండి ఆసరాకి వెళ్ళే దారిలో ఉంది. అది చాలా సుఖం. రోహిత్ ఈరోజు ఉదయం కాఫీ తాగగానే పనుందంటూ వెళ్ళిపోయాడు. స్రవంతి ఆసరాకి వస్తూ త్రోవలో గెరాజ్ దగ్గర ఆగి అతనికి క్యారియర్ ఇచ్చింది. అతను తీసుకున్నాడు. అదే సమయంలో రమ్య ఎరుపు రంగు మారుతి కారులో ప్రదీప్తో అక్కడికి వచ్చింది. రమ్య రోహిత్ని చూడగానే హలో అంటూ పలకరించింది. స్రవంతిని చూసి ముఖం మార్చింది. అసలు స్రవంతి అనే వ్యక్తి తెలియనట్లుగా వీపు ఆమె వైపు తిప్పి, రోహిత్ గారు గుర్తున్నానా? నా స్కూటర్ మీరు 2 సార్లు బాగు చేశారు అంది. 2 సార్లు కాదు, ఒక్కసారే హోటల్ నయాగరా దగ్గర అన్నాడతను. రమ్య ప్రదీప్ని పరిచయం చేసింది. ప్రదీప్ చాలా స్టైల్గా కారుని ఆనుకుని ఉన్నవాళ్ల అబ్బాయి తాలూకు హుందాతనం అంతా ప్రకటిస్తూ నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకో 2 కార్లు వచ్చాయి. స్రవంతి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ వెళుతున్నాను రోహిత్ అంది. అతను ఇటువైపు తిరిగి చూడలేదు. అన్నాడు. స్రవంతి ఆసరాకి వచ్చేసింది. రోహిత్ మామూలుగా రోజూ చేసే ఫోన్ చెయ్యలేదు. సాయంకాలం కూడా చెయ్యలేదు. ఏ ఫోన్ మోగినా రోహిత్ అనుకుని ఎంతో సంతోషంగా హలో అనే స్రవంతికి అవతలి వారు ఇంకెవరో కావడంతో ఆశాభంగం కలిగేది. భోజనం చేశాడో లేదో అనుకోసాగింది. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యేసరికి చాలా సంతోషంగా అనిపించింది. వచ్చి అతని వెనక స్కూటర్ మీద కూర్చుంది. భోజనం చేశావా? స్రవంతి సీటును పట్టుకుని కూర్చుంది. నా నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకో అన్నాడతను. స్రవంతి అతని భుజం మీద చెయ్యి వేసింది. ఇటెక్కడికి అంది. స్కూటర్ ఇంటి దారి వైపు వెళ్ళడం లేదు. నీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏమిటి? భుజం మీద నుండి ఆసక్తిగా అడిగింది. తినబోతూ రుచి అడగడం దేనికి? ఇంటి దగ్గర చెప్పకూడదా? మళ్ళీ అడిగింది. ఖచ్చితంగా వచ్చింది సమాధానం. స్కూటర్ సరాసరి వచ్చి బిర్లా టెంపుల్ దగ్గర ఆగింది. స్రవంతి దిగింది. అతను మౌనంగా మెట్లు ఎక్కాడు. స్రవంతి అనుసరించింది. అతను మధ్యలో స్రవంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఇలా మనిద్దరము జీవితంలో కూడా చాలా మెట్లు ఎక్కాలి అన్నాడు. స్రవంతి ఫక్కుమని నవ్వింది. ఎందుకు నవ్వుతావు? నీ గొణుగుడు చూస్తే నాకు నవ్వు వస్తోంది. మరి గొణిగానా? లేకపోతే ఏమిటి? చెయ్యాలనుకున్నవి చెయ్యాలి కానీ దానికి ఉపోద్ఘాతాలు, ముందు మాటలు, భవిష్యత్వాణిలు ఎందుకట? అతను గాలికి ఎగురుతున్న క్రాఫ్ట్ని మునివేళ్లతో సరిచేసుకున్నాడు. నువ్వు మరీ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు సుమా అన్నాడు.
ఇద్దరూ మెట్లెక్కి పైకి వచ్చారు. జనంతో కలిసి నడుస్తున్నారు. స్రవంతి లోపల ఆలోచిస్తోంది. అతను చెబుతానన్న ఆ ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? ఇంకేముంటుంది? ఆ ఊహ రాగానే స్రవంతి మొహంలో సిగ్గులు కనిపించాయి. గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఈ విషయం తను ఊహించలేని విషయం ఏమీ కాదు. అయినా సరే ఎలాగో అనిపిస్తోంది. తన తెలివి ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఒక మామూలు అమ్మాయిలా మనసు స్పందిస్తోంది. ఇద్దరూ లోపలికి వెళ్ళి దేవుడిని చూసి దండం పెట్టుకుని బయటకు వచ్చి ట్యాంక్ బండి వైపుకి అందరూ కూర్చునే చోటుగా కాకుండా ఎడమవైపు ఒక దగ్గర కూర్చున్నారు. స్రవంతి చుట్టూ పరిసరాలను చూస్తోంది. అతను చూస్తున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఆ మౌనం ఇద్దరి హృదయాల్లో భావాన్ని దగ్గర చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. స్రవంతి అతను పిలిచాడు. అతని కంఠం చాలా జంకుగా తగ్గు స్థాయిలో ఉంది. ఎటో చూస్తూనే అంది. నేను అతను ఆగిపోయాడు. ఏమిటి? అతన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అంది. ఎంత చనువు పెరిగినా ఇలాంటివి మాట్లాడడం కష్టమే అని ఇప్పుడు తెలుస్తోంది. నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. కమాన్ షూట్ ఇట్, అచ్చు అంకుల్ అన్నట్టే అంది. నువ్వు ఇటు చూడు. ఎటో చూస్తున్న స్రవంతి తల తిప్పి అతని వైపు చూసింది. కళ్ళు అతని మీద నిలిచాయి. నువ్వు నన్ను తిట్టవు కదా అర్ధింపుగా అన్నాడు. తిట్టడమా? లోపల ఆశ్చర్యపోయింది. ఇష్టమైన అబ్బాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా అసలు తిడుతుందా? అందులోనూ తను. ఏమిటో పిచ్చి అనుమానాలు అతనికి. స్రవంతి ముఖంలో వెన్నెల వెలుగులు మెరుస్తున్నాయి. ఆ సాయం సంధ్యలో ఆ బంగారు ముఖం మరింత వన్నెతో మెరిసిపోతోంది. అతను ఆగాడు. స్రవంతి చెంపలు కెంపులు అవుతుండగా సృష్టిలోని అందం ఆనందం అంతా ఆమె ముఖంలోకి వచ్చి చేరినట్టుగా చూస్తోంది. నువ్వు? నేను వచ్చే నెలలో జరగబోయే మోటార్ ర్యాలీలో పాల్గొనాలని అనుకుంటున్నాను స్రవంతి. స్రవంతి ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది, కానీ కళ్ళల్లో కాంతి అంతరించిపోయింది. ఏమిటి? అంది. వచ్చే నెలలో మన సిటీలో జరుగుతున్న చార్మినార్ ఛాలెంజ్ మోటార్ ర్యాలీలో మోటారిస్టుగా పాల్గొంటున్నాను. ఏమిటి? నుదురు సన్నగా చిట్లిస్తూ ప్రశ్నార్థకంగా చూసింది. ఒక సుందర ప్రపంచంలోకి రెక్కలు చాచుకుంటూ విహంగంలా వెళ్ళిపోయిన స్రవంతి మనసు పగ్గం వేసి యథార్థంలోకి లాగినట్టు మెల్లమెల్లగా ఈ లోకంలోకి వస్తోంది. స్రవంతికి ఒక మెట్టు దిగువన కూర్చుని ఉన్న రోహిత్ స్రవంతి చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుని చెప్పసాగాడు. సింగ్ తన తమ్ముడు ఫియట్ కారు ఇస్తానని అన్నాడు. ఇప్పుడప్పుడే ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు, ముఖ్యంగా అంకుల్కి. ఆయన మోటార్ ర్యాలీ అంటే రిస్క్ ఉంటుందని భయపడతారు, నన్ను వద్దంటారు. అందుకని ముందుగా నేను పాల్గొంటానని చెప్పలేదు. సింగు కొడుకుకి తర్ఫీదు చేస్తానని చెబుతాను. అంకుల్తో అబద్ధమా? స్రవంతి అది జరగని పని అన్నట్టు చూసింది. ఇది ఆయనకి అబద్ధం చెప్పడం కానీ మోసపుచ్చడం కానీ కానే కాదు. ఆయనకి చెప్పకుండా మనిద్దరము వెళ్ళి పడక్కుర్చీ తీసుకుని వచ్చి ఆశ్చర్యపరచలేదు. ఇది కూడా అలాగే. అంకుల్కి లాస్ట్ మినిట్ వరకు నేను ఇందులో పాల్గొంటానని తెలియకూడదు. దీనికి నీ సాయం కావాలి. కానీ స్రవంతి తీవ్రంగా అభ్యంతరం చెప్పబోయింది. మోటారు వాహనాల పోటీ గురించి పూర్తిగా కాకపోయినా తనకి కొంచెం బాగానే తెలుసు. సుశీలాదేవి గారి అబ్బాయి ప్రదీప్ పాల్గొంటూ ఉంటాడు. ఆవిడ ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటుంది అదెంతో ప్రమాదకరమని. రోహిత్ ఆరోగ్యం ఇప్పుడే బాగుపడింది. అతను దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు. స్రవంతి ప్లీజ్. రోహిత్
అర్థిస్తున్నట్లుగా తన చేతుల్లో ఉన్న స్రవంతి చేతిని నొక్కాడు. నువ్వు కాదనవద్దు. నువ్వు కాదంటే నేను వెళ్ళను. అసలు ఆ ఆలోచననే విరమించుకుంటాను. శారీరకంగా మానసికంగా నేను పూర్తిగా ఫిట్గా ఉన్నానో లేదో నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. స్రవంతి ప్లీజ్. అర్థిస్తున్నట్టు చూస్తున్న అతని కళ్ళలోకి తదేకంగా చూస్తోంది. అతను అంతగా కోరుకుంటున్న దాన్ని కాదంటే అతను మానేసినా మనసులో ఈ ఆశాభంగం ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది. ఏం చెయ్యడం? కాదని అనడానికి నోరు రావడం లేదు, అవునని అనడానికి మనసు ఒప్పుకోవడం లేదు. ఏమంటావు అడిగాడు. కానీ రోహిత్, నాకు భయం వేస్తోంది. నీకేం భయం వద్దు, నేను అన్ని సంగతులు జాగ్రత్తగా పడతాను అని స్రవంతి అరచేతుల్లో చెయ్యి ఆనిస్తూ అన్నాడు. గాలికి అతని జుట్టు సన్నగా రెపరెపలాడుతోంది. అతని కళ్ళల్లో ఒక దీక్ష పట్టుదల కనిపిస్తున్నాయి. అతను ఆ పని చెయ్యాలని అంత కోరికగా ఉన్నప్పుడు తను వద్దంటే దూరంగా లాగి కూడా లాభం లేదేమో. కానీ అంకుల్కి చెప్పకపోవడం స్రవంతి మనసుని చదివేసినట్టే అన్నాడు అతను. అంకుల్కి చిట్ట చివరి రోజున చెబుతాను స్రవంతి. అంతవరకు ఇది మన ఇద్దరి మధ్య ఉండే రహస్యం. అంకుల్ ఏమీ అనరు. నీకు తెలుసుగా స్రవంతి, అంకుల్ హఠాత్తుగా ఎదురయ్యే ఆశ్చర్యాన్ని ఆనందాన్ని బాగా ఇష్టపడతారు. అనుకోనివి ఎదురవ్వడంలోనే జీవితంలో థ్రిల్ ఉందంటారు. ఆయన ఈ ఆశ్చర్యాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. కావాలంటే నేను నీతో బెట్ కడతాను. ముందే చెప్పేస్తాను అనుకో. అఫ్కోర్స్ ముందు వద్దు అని గొడవ చేసినా నేను మొండిపట్టు పడితే ఒప్పుకుంటారు. ఆయనని నేను ఎలాగో ఒకలా ఒప్పించగలను. కానీ ఎప్పటినుంచి ఆయన దాని గురించి ఒకటే ఆలోచిస్తూ ఆదుర్దాపడుతూ వర్రీ అవుతుంటారు. అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి. అందుకే నాకు ఇష్టం లేదు. ఆయనకి ఏదైనా కాస్త తేడా చేసినా నాకు ఈ ర్యాలీ మీద ఇంట్రెస్ట్ పోతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. అంకుల్ని మనం మోసం చేయడం అవదా ఇది? మళ్ళీ అడిగింది. చెప్పానుగా, ఇది కూడా చెప్పకుండా పడక్కుర్చీ తీసుకురావడం లాంటిదే ఆయనకి. నేను మత్తుమందు వ్యసనంలో ఉన్నప్పుడు ఎంత తలవంపులు తీసుకువచ్చాను అంకుల్కి. ఆయన కాస్త కూడా విసుక్కోలేదు, సహించారు. అందుకే ఆయనకి అత్యంత గౌరవ ప్రతిష్టలు తెచ్చే పని ఏదైనా చెయ్యాలని నాకు చాలా కోరికగా ఉంది. నాకు ఇది ఒక్కటే చేతనైన మార్గం అనిపించింది. నేనే కాదు, నా వెంట నిన్ను కూడా కారులో తీసుకువెళ్తాను అన్నాడు. నేనా? ఆశ్చర్యంగా అంది. అవును, నువ్వే. నేను కారు డ్రైవ్ చేస్తాను, నువ్వు నావిగేటర్గా నా వెంట ఉంటావు. అంటే అర్థం కానట్టు అడిగింది. నావిగేటర్ అంటే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి పక్కనే ఉండి రోడ్డు మీద కనిపించే గుర్తులు చూస్తూ రోడ్డు బుక్ దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు ఎంత దూరంలో ఏముందో తీసుకోవలసిన జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తూ ఉండే వ్యక్తి. నిజం చెప్పాలంటే డ్రైవర్ గెలవడం అనేది సగభాగం ఈ నావిగేటర్ అనే వ్యక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. నేనా? నేను? నాకు అసలు కారు గురించి ఓ ఓనమాలు కూడా తెలియవు. బెక్కముఖంతో చూస్తూ అంది. అతను స్రవంతి చేతి మీద తన అరచేత్తో తట్టాడు. భయపడకు, కావలసినంత టైం ఉంది. నేను ముందు నిన్ను ట్రైన్ చేస్తాను. నాకు రాదు రోహిత్. నీకు వస్తుంది, బెట్. నీలో గ్రహింపు జ్ఞానం చాలా ఉంది, అది చాలు. తను అరగంటకు పైగా ఆ మోటారు ర్యాలీ గురించే చెప్పాడు. స్రవంతి వింటోంది ఆశ్చర్యంగా ఆనందంగా. అతను టైం చూసుకున్నాడు. ఇక వెళదామా, అంకుల్ వచ్చి ఉంటారు అన్నాడు. స్రవంతి లేచింది. అరే, చీకటి పడడం కానీ లైట్లు వెలగడం కానీ తామిద్దరూ గమనించనే లేదు. స్రవంతి రోహిత్ ఇద్దరూ చెయ్యి పట్టుకుని లైట్ల వెలుతురులో బిర్లా మందిర్ మెట్లు దిగి వస్తున్నారు. ఇద్దరి ముఖాల్లోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది.
ఒక గొప్ప పనిని ఇద్దరూ కలిసి చేయబోతున్నట్టుగా, అది ఒక రహస్యంలా దోవ పొడుగున కార్ల ర్యాలీ గురించే సంభాషణ జరిగింది. ఇంటికి వచ్చారు. నాయర్ గారు అప్పటికే వచ్చి ఉన్నారు. కిలకిలలాడుతూ నవ్వుతూ లోపలికి వచ్చిన ఇద్దరూ ఆయన్ని చూడగానే ఒక్కసారిగా ఆగిపోయారు. ఆయన ఇద్దరినీ చూశారు. ఇద్దరి ముఖాల్లోనూ ఉత్సాహం ఉరకలు వేస్తోంది. కళ్ళల్లో కోటి కాంతి పుంజాలు వెలుగులీనుతున్నాయి. ఏంటర్రా, ఏమైనా విశేషం ఉందా? ఏమైనా నాకు చెప్పాలని అనుకుంటున్నారా అన్నారాయన. అంకుల్ అంది స్రవంతి. రోహిత్ మెల్లగా చెయ్యి గిల్లాడు. ఏం లేదు అంది వెంటనే. భోజనాలయ్యాయి. ఇద్దరూ వంట ఇంట్లో పనిచేస్తూ ఒకటే గుసగుసలు. ఆయన మంచినీళ్ల కోసం గుమ్మం దగ్గరకు వచ్చారు. గుసగుసలు ఆగిపోయాయి. ఇద్దరూ సీరియస్గా పనిచేస్తున్నారు. నాయర్ గారు 10 గంటలు అవగానే నిద్ర ముంచుకురాగా లైట్ తీసేసి పడుకున్నారు. స్రవంతి పుస్తకం చదువుతోంది. మధ్య మధ్యలో తన వైపు చూస్తోంది. అది గమనించిన ఆయన ఆవలిస్తూ లైటు తీసేసి పడుకున్నారు. ఆయనకి నిద్ర పట్టింది. గంట తరువాత చెమట పోసి మెలకువ వచ్చింది. లేచి బెడ్ లైట్ వేశారు. గోడవారగా మంచం ఖాళీగా ఉంది. అక్కడ స్రవంతి లేదు. ఆయన రోహిత్ గదివైపు చూశారు. ఆ గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. లోపల లైటు వెలుగుతోంది. ఎక్కడి నుండో తగ్గు స్వరంతో మాటలు వినిపిస్తున్నాయి. ఆయన లేచి చూశారు. పెరట్లో చాప వేసుకుని కూర్చుని ఇద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. పెరట్లో లైటు వెలుగుతోంది. రోహిత్ స్రవంతిని కూర్చోబెట్టి ఏదో చెబుతున్నాడు. స్రవంతి మోకాళ్ళ మీద గడ్డం ఆనించుకుని కూర్చుని నెమ్మదిగా అతను చెప్పేది వింటోంది. దూరంగా ఉండడం, వాళ్ళు మెల్లగా మాట్లాడుకోవడంతో ఆయన చెవులు రిక్కించి విన్నా వారి మాటలు అర్థం కాలేదు. అవేమిటో ఆయనకు తెలియలేదు. ఆయన వచ్చి పడుకున్నారు. రోహిత్ పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడు. డాక్టర్ ఆయనకి వివాహం చేయవచ్చునని రోహిత్కి చెప్పారు. నాయర్ గారు ఆ విషయమే ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయితే తన భవిష్యత్తు ఎంతో భద్రంగా ఉంటుంది. తన అదృష్టం. పిల్లలిద్దరూ చాలా మంచివాళ్ళు. అంకుల్, ఈరోజు సాయంకాలం సినిమాకి వెళతాం స్రవంతి అంది. అలాగేనమ్మా సంతోషంగా అన్నారు ఆయన. జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తూ, చూడండి, ఆటోలో వెళ్ళి ఆటోలో రండి, డబ్బు పొదుపు చెయ్యాలి అనుకోవద్దు అన్నారు నాయర్ గారు. ఆయనకి వారం రోజుల క్రిందట ఆ రోజు ఉదయం కాఫీ తాగుతూ ఉండగా రోహిత్ దగ్గరికి వచ్చి, అంకుల్, నేను సింగ్ వాళ్ళ అబ్బాయికి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొవడానికి తర్ఫీదు ఇస్తున్నాను. ఇంటికి రావడం అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది. మీరేం కంగారు పడకండి అన్నాడు. అలాగే, ఈ మాట నాకు కాదు స్రవంతికి చెప్పు అన్నారు ఆయన. అప్పటినుంచి రోహిత్ సరిగ్గా ఇంటి పట్టున ఉండడం లేదు. స్రవంతి ఒకరోజు, అంకుల్, నాకేం తోచడం లేదు, నేను కూడా రోహిత్ దగ్గరికి వెళ్ళనా అని అడిగింది. వెళ్ళమ్మా, పద, నేను దించి వస్తాను. ఆయన వెంటనే షర్టు వేసుకుని స్రవంతిని గరాజ్ దగ్గర దించి వచ్చారు. రోహిత్ కారుకి ఏదో చేస్తున్నాడు. ఆయనకి ఇంటికి వస్తే అనిపించింది, లాభం లేదు, రోహిత్ని మందలించాలి. స్రవంతిని వదిలేసి పని పని అంటున్నాడు. ఆ మరునాడు ఆయనే స్రవంతిని వెంట తీసుకుని వెళ్ళమని రోహిత్కి పురమాయించారు. ఒకరోజు ఆలస్యంగా ఇంటికి వస్తానని ఆసరాకి మధ్యాహ్నం ఫోన్ చేస్తే స్రవంతి లేదు, వెళ్ళిపోయింది అన్నారు. ఇంటికి వస్తే స్రవంతి ఇంకా రాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత రోహిత్, స్రవంతి ఇద్దరూ కలిసి వచ్చారు. ఇద్దరు ముఖాలు చాలా అలసటగా ఉన్నాయి. ఏంటి అలా ఉన్నారు, పోట్లాడుకున్నారా ఏమిటి అనుకున్నారు. ఆ రోజు రూప వచ్చింది స్నేహితురాళ్లతో. నాకు డ్రైవింగ్ నేర్పాలి, డబ్బు ఎంతైనా ఇస్తాను అంది. అదిగో మీ శిష్యురాలు వచ్చింది. స్రవంతి స్నానం చేస్తున్న రోహిత్ బాత్రూమ్ తలుపు తట్టి చెప్పింది. ఎవరు అన్నాడు రోహిత్ అర్థం కాక.
మీ శిష్యురాలు. రోహిత్ స్నానం చేసి తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. అక్కడ రూప ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నారు. హాయ్ అంటూ లేచి ఎంతో ఆనందంగా పలకరించారు. నేను డ్రైవింగ్ నేర్చుకుంటానండి, మీరు నేర్పాలి అంది రూప. నేను ప్రత్యేకంగా ఎవరికీ నేర్పను, మీరు ఇంకొకసారి ఇలా ఇంటికి రావద్దు. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే సింగు దగ్గర మాట్లాడాల్సిందే ఖచ్చితంగా చెప్పేశాడు. రూపా వాళ్ళ ముఖాలు వెలవెలపోయాయి. వాళ్ళు వెళ్ళిపోయారు. అదేమిటి మరీ అలా మొరటగా చెప్పేశావు అంది స్రవంతి. వాళ్ళ పద్ధతి నాకు తెలుసు, అనవసరమైన చనువు చాలా తీసుకుంటారు. ఈరోజు ఇంటికి వచ్చారు, రేపు వంటింట్లో దూరి కాఫీలు కలిపేస్తారు, బజార్లో కనిపిస్తే హాయ్ అంటూ పలకరిస్తారు. నువ్వు అది విన్నావనుకో నేనేదో వాళ్ళని ఎంకరేజ్ చేశానని అనుకోగలవు. ఎందుకు వచ్చిన బాధ అన్నాడు. నేనేదేదా అంటానని వాళ్ళని రావద్దన్నావా? మరి నాకు వెంటనే తోచిన ఆలోచన అదే. మరి చాలే, సిల్లీగా మాట్లాడకు. నేనేమీ అంత తెలుసుకోకుండా అనను. అసలు నేను అన్నా అనకపోయినా నువ్వు అలా నా కోసమని వాళ్ళతో అంత నిర్మోహమాటంగా మాట్లాడకూడదు. ఎందుకని? అలా ప్రతిదీ నన్ను మెప్పించడానికి చేస్తే తర్వాత నీకే ఇబ్బంది ఎదురవుతుంది. ఎలా? తరువాత నేను ప్రతి చిన్నదానికి శాసించడానికి అలవాటు అవుతాను. మగవాళ్ళు చాలామంది ఇలాగే ఆడవాళ్ళని సంతోషపరుస్తున్నాం అనే యావతో మొదట్లో ఆవిడకి పట్టాభిషేకం చేసినట్టు కనుసన్నల్లో మెలిగినట్టు చేస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఇంక చెయ్యలేరు. విసుగు వలనో ఇబ్బంది వలనో చెయ్యలేకపోతారు. దాంతో సింహాసనం ఎక్కిన ఆవిడ గారు దిగదు. పైనుంచి నేనంటే నీకు ఇష్టం పోయింది అంటూ నస మొదలు పెడుతుంది. దాంతో గొడవలు మొదలవుతాయి. కాబట్టి నువ్వు నన్ను అలా మహారాణిలా ఏమీ చెయ్యక్కర్లేదు. అతను స్రవంతి వైపు తిరిగాడు. నీకు ఇన్ని సంగతులు ఎలా తెలుసు అసలు? ఆశ్చర్యంగా చూశాడు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే చాలా తెలుస్తాయి అబ్బా అంది చిలిపుగా. రోహిత్ కారులో స్రవంతిని పెరేడ్ గ్రౌండ్కు తీసుకువెళ్ళి ముందు కారు గురించి, అందులో ఏ ఏ భాగం ఎలా పనిచేస్తుందో క్షుణ్ణంగా చెప్పాడు. తరువాత డ్రైవింగ్ నేర్పసాగాడు. మొదట రోహిత్ క్లచ్, బ్రేక్, గేర్స్ వెయ్యడం అంతా తన కంట్రోల్లోనే ఉంచుకుని స్రవంతి పక్కన కూర్చుని కేవలం స్టీరింగ్ మాత్రమే ఇచ్చాడు. మరునాడు స్రవంతిని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేయమన్నాడు. అమ్మో, ఏదైనా విరక్కొట్టేస్తానేమో అంది భయంగా. ఆ భయమే ఉండకూడదు. మనసులో టెన్షన్ ఉంటే మనసు డ్రైవింగ్ మీద ఏకాగ్రతతో నిలవదు. ఏది విరిగినా ఏం పర్వాలేదు, నేను బాగు చేయిస్తానుగా అంటూ రోహిత్ హామీ ఇవ్వడంతో స్రవంతికి ధైర్యం వచ్చింది. భయం వేస్తున్నా క్రమంగా ధైర్యం రాసాగింది. కారు డ్రైవింగ్ చేస్తుంటే చెప్పలేనంత ఆనందం వేసింది. ఏదో ఘనకార్యం తను చేసేస్తున్నట్టే మనసు తేలిపోతోంది. రోహిత్ కారుకి ఎల్బోర్డు తగిలించాడు. ఆ మరునాడు రోడ్డు మీదకి తీసుకువచ్చేశాడు. అమ్మో, నాకు భయం అంది. భయం గియం ఏమీ ఉండదు. నేను చెప్పినట్టు ఏకాగ్రత అలవరుచుకో. డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకోగానే మనసు రోడ్డు మీద లగ్నం చేశాడు. మనకి మనమే ట్రైనింగ్ ఇచ్చేసుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళడం, ఎదుటివారిని గమనించడం అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. చూడు, నిన్ను ఇంట్లో వంట చేయమన్నా, మీ ఆసరాలో అకౌంట్స్ రాయమన్నా, చీకట్లోనైనా అత్యంత సులభంగా చిటికలో చేసేస్తావు కదా. అవి నీకు ఎలా అభ్యాసమయ్యాయి? ప్రాక్టీస్తో, కేవలం ప్రాక్టీస్తో. ఇంకో విద్య అయినా అంతే. ఈ కారు డ్రైవింగ్ మాత్రమే కాదు, అదిగో ఆకాశంలో వెళ్తున్న ప్లేన్ నడపడం అయినా అంతే. ట్యూటర్ చెప్పింది శ్రద్ధగా వినడం, ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. జాగ్రత్త జాగ్రత్త, ఆ లారీ చూడు. స్రవంతి చప్పున పక్కకు తిప్పింది కారు. ఈ పక్క రిక్షాను చూసుకోవేంటి? గయ్యను గెసిరాడు. ఈ పాటికి వాడిని చంపేసి ఉండేదానివి. అమ్మో, అయితే నాకు ఉరిశిక్ష పడేదా? అంతే కదా మరి. అది బాగా గుర్తుపెట్టుకో. ఈ డ్రైవింగ్లో నీలాంటి వాళ్ళు
రెండే రెండు గుర్తుపెట్టుకోవాలి. మొదట ఎవరినైనా మనం గుద్దేస్తే వాళ్ళు చచ్చిపోతే మనకు జైలు శిక్ష, ఉరి. రెండోది, ఎదుటి వాళ్ళు తప్పు చేసి మన మీదకి వచ్చేస్తే మనకి యాక్సిడెంట్, మన ప్రాణం హుష్కాకి. ఎదుటివారి తప్పులకి మనమేం చేస్తాం అంది చిరుకోపంగా. ఎదుటివారికి డ్రైవింగ్ రాదనుకుని మనమే జాగ్రత్తగా వెళుతుండాలి. అసలు ఎంత ఇరుకు రోడ్లేమిటి? మున్సిపల్ కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఉత్తరాలు రాసేద్దు కానీ. అబ్బా, జనం చాలా ఎక్కువగా ఉన్నారు. మన దేశంలో డబ్బు లేదంటారేమిటి? ఇంతమందికి స్కూటర్లు, కార్లు ఉంటేను. ఇవి కొనుక్కున్నా ఇంకా డబ్బు మిగలాలని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. రోహిత్, ఈ రోడ్డు చాలా రష్గా ఉంది, వేరే రోడ్డుకు వెళదాం బతిమిలాడింది. మన కోసం ప్రత్యేక రోడ్డు ఉండదుగా, ఈ జనం మధ్యలో నుండే వెళ్ళాలి. అసలు మన హైదరాబాద్ రోడ్డు మీద డ్రైవింగ్ చేయగలిగితే ఈ ప్రపంచంలో ఇంకెక్కడైనా సరే కళ్ళు మూసుకుని చేసేయవచ్చు. మన వీధిలోని డాక్టర్ గారికి ప్రాక్టీస్ ఎందుకు పెరిగిందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంది స్రవంతి. ఎందుకట? లెఫ్ట్ కట్ చేయి అరిచాడు. స్రవంతి మెరుపులా లెఫ్ట్కి కట్ చేసింది. ఒక బస్సు మీదకి వచ్చేసినట్టే అనిపించింది. అబ్బా, గుండెలు అదిరిపోతున్నాయి రోహిత్. ఈ బస్సులంటే నాకు భయం. రోజు పేపర్లో బ్రేకులు తప్పి ఎంతమంది మీదకో వెళ్ళిపోయాయి అని వార్త. అలాంటి వార్తలు స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడు గుర్తు చేసుకోకూడదు. ఒకవేళ గుర్తుకు వచ్చినా మనం ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి కానీ పిరికితనం పోకూడదు. రోహిత్, నీ వెనకాల మారుతి సైడ్ అడుగుతోంది, ఇవ్వనా? వద్దు. పాపం, ఇస్తా. సరిగ్గా చూడు, అందులో అమ్మాయి ఉంది. స్రవంతి చూసింది. ఇవ్వనులే అంది. రోహిత్ మొహం ఎత్తి నవ్వాడు. నిన్ను నవ్వించడానికి అలా అన్నాను, స్రవంతి సైడ్ ఇస్తూ అంది. పబ్లిక్ గార్డెన్లో హెల్త్ మ్యూజియం వెనక బెంచీ మీద రోహిత్, స్రవంతి ఇద్దరూ కూర్చున్నారు. రోహిత్ ఒడిలో ఒక పుస్తకం ఉంది. అందులో అడ్డంగా గీతలు గీసి వాటి మధ్య గుర్తులు ఉన్నాయి. రోహిత్ స్రవంతికి వాటిని చూపిస్తూ చెబుతున్నాడు. ఇలా ఉంటే చెక్ పోస్టు, ఇలా ఉంటే అప్హిల్లు, ఇలా ఉంటే ఇళ్ల సముదాయం అంటే ఊరు అన్నమాట. ఇది రైల్వే లెవెల్ క్రాసింగ్, ఇది బ్రిడ్జి. అతను పుస్తకం మూసేసి చెప్పసాగాడు. నేను ర్యాలీలో వెళ్ళేటప్పుడు నేవిగేటర్ సాయం చాలా ఉంటుంది. ఎప్పుడూ డ్రైవ్ చేసే వ్యక్తి ఏకాగ్రత స్పీడ్ మీదనే ఉంటుంది. ఈ గుర్తులు గమనించి నేవిగేటర్ రాబోయేది ఏమిటో ముందుగానే డ్రైవర్ని హెచ్చరించాలి. రేపు మనం ఆ రోడ్డు మీద వెళదాం. స్రవంతికి ఇప్పుడు భయం వేయడం లేదు. మొదట్లో ఉన్న బెరుకు, భయం, నేను చెయ్యగలనా అనే భావం పోయాయి. అత్యంత ఉత్సాహంగా ఉంది. రోహిత్ వెంట ఉండడం, అనుక్షణం అతని ఆలోచనలను పంచుకోవడం, ఆ ర్యాలీ గురించే తర్కించుకోవడం, తన మనసు దాని గురించే ఆలోచించడం అలవాటైపోయింది. స్రవంతికి అంతకుముందు ఎప్పుడూ ఇంత ఉత్సాహం, ఆనందం తెలియదు. ఆకాశంలోకి ఎగురుతున్నట్టుగా, మంటల మీద నుండి దూకాలి అన్నంత ఆదుర్దాగా నరంలోనూ తెలియని ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఒక్కొక్కసారి రోహిత్ నా మీద ఎంత బాధ్యత పెట్టాడు, నా పట్ల ఎంత నమ్మకం ఏర్పరచుకున్నాడు, అతని నమ్మకాన్ని నిలబెట్టుకోగలనా, అతడు నాకు అప్పగించిన బాధ్యత నేను సక్రమంగా నెరవేర్చగలనా అని బేలగా అనిపించేది. మరుక్షణంలోనే నేనెందుకు చెయ్యలేను, నాకు కూడా ఇది ఒక పరీక్ష, రోహిత్తో కలిసి ఈ పరుగు పందెంలో పాల్గొనడం ఎంత అద్భుతంగా ఉంది, అతనికి తోడుగా ఉండడం అనేది వర్ణించనలవి కాని ఆనందం, ఇది నేను పోగొట్టుకోలేను అంటూ పట్టుదల వస్తుంది. స్రవంతిలో ఎంత ఉత్సాహం! ఆమె పట్టుదలతో రోహిత్ చెప్పేవి ఒక్క మాట కూడా బీరుపోకుండా, అతనితో మరొకసారి చెప్పించుకోకుండా, అతనికి విసుగు రాకుండా జాగ్రత్త పడుతుంది. తను ఏకాగ్రతతో ఉంటే అసలు నేర్చుకోలేనిదేముంది? ఈ ర్యాలీలో పాల్గొనాలనే ప్రయత్నం ఇద్దరి మధ్య ఉన్న మొహమాటాన్ని చెరిపేసింది.
ఇద్దరూ ఇప్పుడు ప్రాణ స్నేహితుల కంటే ఎక్కువగా అయిపోయారు. ఇద్దరిది ఒకటే ధ్యేయం ర్యాలీ, ఇద్దరిది ఒకటే ఏకాగ్రత ర్యాలీ, ఇద్దరి ఆలోచనలు ఒకే వైపు ర్యాలీ. ఒక్కొక్కసారి సాయంకాలం వేళ బిర్లా మందిర్కి వెళ్ళిపోయి పైన కూర్చుని రోహిత్ ర్యాలీ గురించి పాఠంలా చెబుతుంటే స్రవంతి బొగ్గన చెయ్యి పెట్టుకుని శ్రద్ధగా వింటుంది. మధ్య మధ్యలో నోట్స్ రాసుకుంటుంది. అటు వచ్చేవారు వెళ్ళేవారు తమ లోకంలో తాము ఉన్న ఈ జంటని కాస్త ఆసక్తిగా తల తిప్పి చూస్తూ వెళుతుంటారే గాని అది వీరికి పట్టనే పట్టదు. సాయంకాలపు చిరుగాలులకి ఆమె పమిట కొంగు రెపరెపలాడుతూ ఉంటే, ఆమె జుట్టు సన్నగా కదులుతూ ఉంటే ఇద్దరూ ఒకే చిత్రంలో వ్యక్తుల్లా కూర్చుని ఉంటారు. స్రవంతి ఆసరాలో తీరిక చిక్కినప్పుడు, రాత్రివేళ నిద్ర పట్టనప్పుడు కూడా ర్యాలీ గురించి ఆలోచిస్తుంది. అనుమానం వస్తే కాగితం మీద రాసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం వేళ రోహిత్ తనను తీసుకువెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకున్న డౌట్లన్నీ అడుగుతుంది. అతను శ్రద్ధగా విని జవాబు చెబుతూ దానిని వివరంగా ఆమెకు అర్థమయ్యేలా బోధిస్తాడు. రోహిత్ గదిలో అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు. ఎప్పుడూ లేనిది ఈరోజు హుషారుగా కూనిరాగం తీస్తున్నాడు. స్రవంతి ఆ గదిలోకి వచ్చింది. రోహిత్, కళ్ళు మూసుకో అంది. ఏమిటి విశేషం అన్నాడు. కళ్ళు మూసుకోమంటుంటే అతను మంచం మీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. పూర్తిగా మూసుకున్నావా? ఆ. స్రవంతి చేతులు అతని మెడలో ఏదో ముడి వేశాయి. ఇప్పుడు కళ్ళు తెరువు అంది. ఏమిటిది? మెడలో వేలాడుతున్న నల్లటి తాడుని చూసుకున్నాడు. దానికి నా 50 సంత హనుమంతుడి బొమ్మ వేలాడుతుంది. నాగరత్నమ్మ గారు చెప్పింది, ఇది వేసుకుంటే దిష్టి తగలదట, చాలా మంచిదట. హనుమంతుడి బొమ్మ. అతను వెంటనే బొగ్గలు పూరించి పిడికిళ్ళు బిగించి అంటూ చూపాడు. ఓకే, ఈ బిళ్ళలో చాలా మహత్యం ఉంది. నాకు అప్పుడే 6 అడుగుల పైన తేలిపోతున్నట్టుగా ఉంది. కొండని అరచేత్తో ఎత్తి పారేయగలను అనిపిస్తోంది. అతని ముఖం చూసి ఫక్కున నవ్వింది. రోహిత్, నవ్వకు అంటూ అతని చేతి మీద చెయ్యి ఆనిస్తూ అంది. రోహిత్ ఆ చెయ్యి పట్టుకున్నాడు. స్రవంతి వెళ్ళబోతుంటే ఆపి దగ్గరకు తీసుకున్నాడు. నడుం చుట్టూ చేతులు పెనవేసి స్రవంతి కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే. నీ ఎదురుగా నిలబడింది నేనేనని తెలుసులే. ఏమిటి ఆలోచన అడిగింది. స్రవంతి, ఒక్కసారి హాస్పిటల్లో చెప్పావు కదా, ఆ మాటలు చెప్పవు? ఏ మాటలు? అదే నేను సుస్థి పడినప్పుడు నువ్వు కంగారు పడినప్పటి మాటలు. అవ్వా, ఇప్పుడు ఎందుకు? మనం హాయిగా సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి సంగతులు ఎందుకు? అవి గుర్తు చేసుకోకూడదు. అంకుల్ ఏమని చెప్పారు? ఎంత విలువైనది కానీ బాధ పెట్టేది కానీ గతించినది గుర్తు తెచ్చుకుని నెమరు వేయకూడదు. నువ్వు చెప్తావా లేదా? అతను సీరియస్గా చూశాడు. చెప్పను. చెప్పవా? ఒక్క నిమిషం అతను తదేకంగా చూశాడు. ఆ వెంటనే మంచం మీద నుండి లేచాడు. స్రవంతిని అమాంతం ఎత్తేసి మేకపిల్లలా మెడ మీద వేసుకున్నాడు. చెబుతావా లేదా? వద్దొద్దు, వదులు, దింపు అరిచింది. అతను ఆ అరుపులు లక్ష్య పెట్టలేదు. స్రవంతిని అలా మెడ మీద వేసుకుని గదంతా తిప్పుతూనే ఉన్నాడు. చెప్పే వరకు దింపను. రోహిత్ ప్లీజ్. రోహిత్ అడిగింది చెప్తేనే దింపుతాడు. ఖచ్చితంగా చెప్పాడు. సరేలే దించు తప్పనిసరిగా అంది. అతను దింపాడు. స్రవంతి గదిలో నుండి తుర్రు మనబోయింది. అది పసిగట్టినట్లే అతను నడుం చుట్టూ చేతులు పెనవేసి ఆమెను ఆపేశాడు. మొండి వెక్కిరిస్తూ అంది. ఒట్టి మొండి కాదు, శతమొండి జగమొండి ఒప్పుకుంటూ అన్నాడు. నువ్వు అనుకున్నది అవ్వాల్సిందే. అది నా అలవాటు, నేనేం చెయ్యను. రా. బుద్ధిమంతుడిలా తీసుకువచ్చి మంచం మీద కూర్చున్నాడు. రోహిత్, అవతల చాలా పనుంది, ప్లీజ్ బతిమాడుతూ అంది. నేను సాయం చేస్తాగా, వర్రీ అవ్వకు. ప్లీజ్ రోహిత్ గడ్డం పట్టుకుని బ్రతిమలాడింది. ప్లీజ్ స్రవంతి. అతను
అంతకంటే రెట్టింపు బ్రతిమలాడుతున్నట్టుగా చూశాడు. తప్పదా? నిస్సహాయంగా అడిగింది. తప్పదని ఎప్పటికైనా తెలుసుకో. స్రవంతి గొంతు సవరించుకుంది. అభినయం చేస్తున్నట్టు చెప్పింది. హాస్పిటల్, ఎమర్జెన్సీ వార్డ్, అక్కడంతా రోగులు సీరియస్ కండిషన్లో ఉన్నారు. ఒక బెడ్ దగ్గర ఒక అబ్బాయి ప్రాణం లేనట్టే పడి ఉన్నాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంది. ఇంతలో డాక్టర్ వచ్చారు. మీ పెద్దవాళ్ళు ఎవరూ లేరా? డాక్టర్ని అనుకరించడానికి ప్రయత్నిస్తూ అంది. మాకెవరూ లేరండి, మా అంకుల్ ఊరు వెళ్ళారు. స్రవంతి చాలా చిన్న స్వరంతో చెప్పింది. ఒక్క నిమిషం ఆగింది. డాక్టర్ గారు వెళ్ళిపోతున్నారు, డ్రామాలోలాగా గొంతు పెట్టి చెప్పింది. వెంటనే చేయి ఎత్తి అక్కడ దూరంగా డాక్టర్ వెళ్ళిపోతూ ఉంటే అతన్ని ఉద్దేశించి డాక్టర్ ఆదుర్దాగా పిలిచింది. మరలా డాక్టర్లా తనే వెనక్కి తిరిగి కంగారుగా గొంతు పెట్టి ప్రమాదం ఇంకా దాటలేదు. సీరియస్గా చూడపోయిన స్రవంతి విరగబడి ఫక్కుమని నవ్వింది. రోహిత్, నన్ను చంపకు. అప్పుడు ఉన్న ఆదుర్దా భయం ఇప్పుడు ఎలా వస్తాయి అంది నవ్వుతూ. రోహిత్ మంచం మీద వెనక్కి వాలిపోయాడు. అతను ఆమె నడుముని వదలకుండా బిగించి పట్టుకుని తనతో పాటు లాగడంతో స్రవంతి అతని మీదకి వచ్చి పడింది. స్రవంతి వెంటనే లేవబోతుంటే అతను ఆ పని సాధ్యం కాకుండా ఆమెను మరింత బంధిస్తూ ఇప్పుడు చెప్పు అన్నాడు. ఆ చెప్పు అనడంలో అతని కంఠంలో అభ్యర్థనో, అతని కళ్ళల్లో ఆ గతం వినాలి అనే కోరుకో ఏదో తెలియదు కానీ స్రవంతి కాదనలేకపోయింది. అతను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆమె చేత చెప్పించుకుంటున్నాడు. స్రవంతి ఈసారి సీరియస్గా చెప్పసాగింది. రోహిత్, నువ్వు అనాథవి కాదు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నప్పుడు అస్సలు కానే కాదు. నేను నీకు నీ దగ్గరగా ఉండి నీకు వీడ్కోలు చెబుతున్నాను. స్నేహితురాలిగా నీ కోసం నా ప్రాణం తపిస్తోంది. రోహిత్ స్రవంతి తలని తన గుండెలకు అదుముకున్నాడు. అతని దవడ ఎముక బిగిసింది. చెప్పు జీరపోయిన కంఠంతో అన్నాడు. స్రవంతి అతని గుండెల్లో ముఖం ఒదిగిపోగా చెబుతోంది. స్రవంతి గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయ్యింది. అలా చెబుతుంటే రాను రాను గతంలోకి వెళ్ళిపోయి ఆ విషయం ఇప్పుడు జరుగుతున్నట్టుగా తపిస్తూ చెప్తోంది. రోహిత్, నువ్వు ఏ రోడ్డు పక్కనో ఏ తుప్పల్లోనో వైద్య సహాయం లేకుండా, నా అనే దిక్కు లేకుండా ఈ ప్రపంచంలో నుండి ఏ చెత్త కాగితమో విసిరేసినట్టుగా వెళ్ళడం లేదు. ఒక స్నేహితురాలి చేతుల్లో పొదివి పట్టుకుని మృత్యువు అనే మరో మిత్రుడికి పదిలంగా అప్పచెబుతున్నట్టుగా వెళుతున్నావు. నిన్ను దక్కించుకోవాలని నేను ఎంతో తపిస్తున్నాను. నా వల్ల కావడం లేదు. అసలు నువ్వు చచ్చిపోవడమే మంచిదేమో. ఎందుకంటే ఈ మత్తుమందు అనే భయంకరమైన వ్యసనంలో నుండి ఎలాగూ బయటపడలేవు. రోహిత్ హఠాత్తుగా స్రవంతి ముఖం 2 చేతులతోనూ దగ్గరకు తీసుకుని నుదురు మీద, కళ్ళ మీద ఆవేశంగా మొహం అంతా అందిన చోటల్లా ముద్దులతో ముంచెత్తాడు. స్రవంతి హఠాత్తుగా బిగ్గరగా ఏడ్చేసింది. స్రవంతి, ఏమిటిది? ఎందుకు ఆదుర్దాగా అడిగాడు. అదే కళ, పీడకళ. ఇది యథార్థం. చూడు, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. నేను నీ ఎదురుగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అందరి మనుషుల్లా ఆనందంగా ఉన్నాను. స్రవంతి ముఖం ఎత్తి మళ్ళీ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. స్రవంతి తల చెదిరి ముఖం మీదకి పడిన జుత్తును వెనక్కి తోస్తూ, స్రవంతి, నువ్వు మృత్యువుని కూడా ఫ్రెండ్ని చేసుకున్నావు. అందుకే మృత్యు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నన్ను వదిలేసి వెళ్ళిపోయిందేమో. స్రవంతి ఇంకా గతంలో నుండి బయటికి రాలేనట్టు ఆ మాటనే చెబుతోంది. అంకుల్ ఇది వింటే కుప్పలా కూలిపోతారు. వీ లవ్ యూ రోహిత్, వీ లవ్ యూ అతని గుండెల్లో తల దాచుకుంటూ చెప్పింది. ఏది? మళ్ళీ ఆ మాట చెప్పు. అతని కంఠం ఉద్విగ్నతతో పలికింది. స్రవంతి చెప్పింది. అతను స్రవంతిని గుండెలకు అదుముకున్నాడు. హఠాత్తుగా భుజాలు
గుచ్చి పట్టుకుని లేవనెత్తి, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అన్నాడు. స్రవంతి చెబుతున్న సంగతిని మర్చిపోయినట్టుగా విస్మయంగా అతని వైపే చూస్తోంది. చెప్పు, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? స్రవంతి సమాధానం చెప్పలేనట్టు ఇంకా విప్పారిన నేత్రాలతో అలాగే చూస్తోంది. స్రవంతి, నేను నిన్ను అడిగేశాను. నువ్వు ఒప్పుకుంటే మామూలు వివాహం, నువ్వు ఒప్పుకోకపోతే నిన్నెత్తుకుపోయి రాక్షస వివాహం చేసుకుంటాను. నాకు కూడా నా ఈ జీవితం నిజమేనా లేక కళ అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఆ క్షణంలో వెంటనే వచ్చేసి నీ గుండెల్లో తలదాచుకుని ఇది నిజం అని చెప్పించుకోవాలి అనిపిస్తుంది. చెప్పు స్రవంతి, మనం పెళ్లి చేసేసుకుందాం అంటున్నాను. నువ్వేమంటావు? ఆగమంటే జీవితాంతం ఆగుతాను. స్రవంతి అతని నోటి మీద చెయ్యి ఆనించింది. వద్దు రోహిత్, వద్దు, ఒక్కరోజు కూడా ఆగవద్దు. నేను అంకుల్కి చెబుతాను అంది. నేను చెబుతాను అన్నాడతను. నేను చెప్పలేక నిన్ను ముందుకు తోసానని అనుకుంటారేమో అంకుల్కి పిరికితనం అంటే ఒళ్ళు మండుతుంది సందేహించింది. నువ్వు చెబితే నేను నిన్ను వల్లో వేసుకున్నానని అనుకుంటారేమో అతను భయపడ్డాడు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసే చెబుదాం అంది. ఎలా? ఒకేసారి వెళ్ళి కోరస్గా మేం పెళ్లి చేసుకుంటాం అనా? చీ, అలా కాదు. మరి ఏ విధంగా? ఆయన భోజనం చేసి పైపు కాలుస్తూ రిలాక్స్ అయిన మూడులో పడక కుర్చీలో కూర్చుంటారే అప్పుడు అంకుల్ అంటూ నేను దగ్గరికి వెళ్ళి రోహిత్ నేను అంటాను. నువ్వు వెంటనే నేను స్రవంతి పెళ్లి చేసుకుంటాం అను. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఒకవేళ నీ మాట వినగానే ఆయన పక్క నుండి తుపాకీ తీసుకుని నా వెంట పడితే? అలా చెయ్యరు. ఏమో, నీ పెళ్లి గురించి ఆయనకి ఏం గొప్ప ఆశలు ఉన్నాయో నాలాంటి అనామకుడికి అనాథకి ఎవ్వరేమో. ఆయన నా ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చెయ్యరు. అసలు నా మాట కాదని అనరు. పోనీ ఒక పని చేద్దామా అన్నాడు అతను. ఏమిటది? ఇద్దరం కలిసి ఆయనకు ఒక ఉత్తరం రాద్దాం అన్నాడు. వండర్ఫుల్ ఐడియా అంది. రోహిత్ స్రవంతిని పట్టుకుని లేపి ఎత్తుకుని డ్రాయర్ దగ్గరకు తీసుకువచ్చి తను కూర్చుని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. డ్రాయర్ సరుకు లాగి కాగితము కలము తీసిచ్చాడు. రాయి అన్నాడు. ఏం రాయను? నాకు భయంగా ఉంది అంది నిస్సహాయంగా. నేను చెబుతాను, నువ్వు రాయి అన్నాడు. స్రవంతి అతని వీపు మీద పుస్తకం ఒత్తిపెట్టి దాని మీద కాగితం పెట్టి అంది. అతను చెప్పసాగాడు. ప్రియమైన అంకుల్కి స్రవంతి రాస్తోంది. మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. మీరు ఆశీర్వదించవలెను. ఇది బాలేదు, కోర్టు వారెంట్లా. మేము ఇల్లు జప్తు చేస్తున్నాం, మీరు ఇంట్లో నుండి వెళ్ళండి అన్నట్టుంది. ఎలా ఉండాలి మరి? ఎలా అంటే ఆయన మనసులో ఏ కాస్త వ్యతిరేకత అనేది ఉన్నా మనం రాసే ఈ పద్ధతి మూలంగా ఆ వ్యతిరేకత పోవాలి. రోహిత్ క్షణం ఆలోచించాడు. స్రవంతిని పక్కకు లాగి పెన్ ఇలా ఇవ్వు అంటూ టేబుల్ మీద పెట్టి తనే రాయసాగాడు. అతని భుజం చుట్టూ చెయ్యి వేసి స్రవంతి అతను రాసే అక్షరాలను గమనిస్తోంది. డియర్ అంకుల్, నమస్తే. ఈరోజు స్రవంతి నేను మేమిద్దరము కలిసి మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాం. మేమిద్దరము వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాం. మాకు అంగీకారం కుదిరింది. కానీ మీ అంగీకారం కూడా లభిస్తేనే ఈ వివాహం జరుగుతుంది, లేకపోతే జరగదు. మేం తొందరపడి నిర్ణయం తీసుకున్నామని మీకు అనిపిస్తే మీరు మమ్మల్ని మన్నించగలరు. మీ నిర్ణయం మీద మా ఇద్దరికీ అపారమైన గురి, గౌరవం ఉన్నాయి. ఇట్లు మీ రోహిత్. పక్కనే స్రవంతి అని తను కూడా సంతకం పెట్టేసింది. ఉత్తరం ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి? అనుమానం వచ్చింది. ఆయనకి ఆఫీసుకు వెళ్ళిపోయేటప్పుడు కోటు జేబులో పెట్టేస్తాను అంది స్రవంతి. అదే నయం, సాయంకాలం వరకు మనకి టైం ఉంటుంది అన్నాడతను నిట్టూరుస్తూ. ఈ చిన్న ఉత్తరం అతని జీవన గమ్యం నిర్ణయించబోతోంది. ఒకవేళ అంకుల్ వద్దంటే
అతను అడిగాడు. స్రవంతి సమాధానం చెప్పలేదు. కాస్త ఆగి నేను చేసుకోను అంది. అతను కాస్త ఆగి అన్నాడు, నేను కూడా నీ కంటికి మళ్ళీ కనిపించను. ఇదే మన ఆఖరి కలయిక అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఇద్దరూ అలాగే కూర్చుండిపోయారు. మరి నాయర్ గారి నిర్ణయం ఏమిటి? స్రవంతి రోహిత్ల పెళ్ళికి ఆయన అంగీకరించారా? 8వ భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.